హరే కృష్ణ. మాఘపురాణము 23వ అధ్యాయము. బ్రాహ్మణ కన్యల విమోచనము. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవంతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతము చేయ, ఆ బ్రాహ్మణ విద్యార్థి తన విద్య పూర్తి కానందున వారి కోరికను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్ము అని శపించగా, ఆ విద్యార్థి కూడా మీరు పిశాచులగుదురు అని ప్రతిశాపం ఇచ్చెను. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధయోగి ఆ కొలను దగ్గరికి రాగా, ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లా పోవును అని అడిగిదిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయాలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవును అని చెప్పగా, వారట్లా చేయుటకు ఆ నలుగురకు యథారూపములు కలిగినవి. ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులగుదురు అని ప్రతిశాపం ఇచ్చెను. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుకొని చుంటిరి. కొంతకాలమునకు ఒక సిద్ధయోగి ఆ కొలను వద్దకు రాగా, ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లా పోవును అని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయాలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవును అని చెప్పగా, వారట్లా చేయుటచే ఆ నలుగురకు యథారూపములు కలిగినవి. ఇలా జరుగుటకు మాఘస్నానమే కారణం. ఇంతటితో మాఘపురాణము 23వ అధ్యాయము సమాప్తము. తిరిగి రేపు 24వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.